స్నాక్స్ ఇచ్చారు అబ్బాయి. మేము మార్నింగ్ 12 o'clock ఇక్కడ ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇంకా 10-15 minutes ల్యాండ్ అవుతామనగా సంథింగ్ లైక్ క్లియరెన్స్ లేదని చెప్పేసి వెనక్కి పంపించారు. బాంబేకి 1.5 hour మళ్ళీ బాంబేకి వచ్చాము. అక్కడ 1 hour వెయిట్ చేశాము, ఆల్మోస్ట్ 1 or 2 hours. తర్వాత దెన్ ఇక్కడికి విజయవాడకి పంపించారు. ప్రయాణం బాగా జరిగింది, ఇబ్బంది. ఎయిర్పోర్ట్ వాళ్ళతో కానీ లైక్ ప్లేన్ వాళ్ళతో కానీ ప్రాబ్లం ఏం లేదు. ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు అక్కడ నుండి? ఈ ఉదయం ఇక్కడ నుంచి ఎన్నింటికి వెళ్ళారు? ఉదయం ఇక్కడ నుంచి మా ఆఫ్టర్నూన్ 12కి ఫ్లైట్ ఇక్కడ టేక్ ఆఫ్ అయింది. అక్కడ దగ్గరికి వెళ్ళి షార్జాకి దగ్గరికి వెళ్ళేసరికి ఫ్లైట్లో వాళ్ళు నెట్వర్క్ కనెక్షన్ సరిగ్గా లేదని చెప్పేసి ఫ్లైట్ని అమ్మినా మళ్ళీ బ్యాక్ తిప్పారు. ముంబైలో ల్యాండ్ చేసేయండి. ఏందని ఎంక్వైరీ చేస్తే అట్లా వార్ జరుగుతుందని చెప్పేసి చెప్పారండి. ఫుడ్ స్నాక్స్ ఇచ్చారండి. అమౌంట్ ఏమో రీఫండ్ పడుతుంది ఇస్తాను. ఏం జరిగింది? యాక్చువల్లీ మేము ఫ్లైట్ తీసుకున్నాము. షార్జా ల్యాండ్ అవుతుండగా 20 minutesలో మాకు అనౌన్స్మెంట్ వచ్చింది. సో దేర్ ఈస్ సమ్ ఇష్యూ ఇన్ ద ఎయిర్లైన్స్ అది అని చెప్పి, ఇష్యూ ఎయిర్లైన్స్ కాదు వార్ గురించి అనౌన్స్మెంట్ ఏదో వచ్చిందని ముంబైలో ల్యాండ్ చేసి ఫ్యూలింగ్ చేసి మమ్మల్ని రిటర్న్ విజయవాడలో ల్యాండ్ చేశారు. ఫుడ్ కానీ ఎయిర్పోర్ట్లో దిగినవి లేదు, జస్ట్ ల్యాండ్ చేశారు ఫ్లైట్. మధ్యలో మాకు స్నాక్స్ అది ఇచ్చారు. ఫ్యూలింగ్ చేసే టైంలో మాకు స్నాక్స్ అవి ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసారు. మీకు ఏ అధికారులు ఎప్పుడు చెప్పారు ఇలా జరిగింది ఫ్లైట్లో? యాక్చువల్లీ ఎయిర్ స్పేస్ అది అలౌ చేయట్లేదు బికాస్ సమ్ ఇష్యూ వల్ల. సో ల్యాండ్ అయ్యాక యాక్చువల్గా తెలుస్తుందని చెప్పారు ముంబైలో ల్యాండ్ అయ్యాక. సో ముంబైలో ల్యాండ్ అయ్యాక వార్ గురించి ఇలా అవుతుంది సో అని చెప్పారు. రీషెడ్యూలింగ్ అదంతా మినిమం 1 day రేపటికల్లా క్లారిటీ వస్తుంది అన్నారు. సో రీషెడ్యూలింగ్ మినిమం 1 week to 2 weeks పట్టొచ్చు అన్నారు. బట్ రేపటికల్లా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. వాళ్ళకి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీరు ఎక్కడి నుంచి చార్జ్? నేను యాక్చువల్లీ తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి షార్జా. మీ పేరు? రేష్మా.